హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కందిపప్పు నీట్గా శుభ్రంగా కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఒక టమోటా, 4 పచ్చిమిర్చి, అదేవిధంగా ములక్కాయలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసానండి. ములక్కాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి. కారం వేసి మొత్తం మెదిపేసేసి చింతపండు రసం అయితే వేస్తున్నాను. చింతపండు రసం వేసినాక తర్వాత నేను ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న మునక్కాయలని అందులో వేసానండి. ఇప్పటికైతే పోపుకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాన్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇటు పక్క తెరులుతూ ఉన్న పప్పుచారుని ఇందులో వేసేసుకొని బాగా తెరలనిచ్చాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంతేనండి, వేడివేడిగా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అండి.